కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. మిత్రులకు, సాహిత్యాభిమానులకు నమస్కారం. అక్టోబర్ 23 మా నాన్నగారు కీర్తిశేషులు తోలేటి వెంకట శివసుబ్బారావు గారి జన్మదినం. ఆయన అక్టోబర్ 23, 1931 సంవత్సరంలో జన్మించారు. 94 సంవత్సరాల క్రితం. మరొక 6 ఏళ్లలో వారి శతజయంతి కూడా వస్తుంది. వారి పుట్టినరోజు నాడు వారిని గుర్తు చేసుకుంటూ ఆయన అనువదించిన ట్యాగూర్ గీతాంజలిలోని ఒక గీతాన్ని ఆంగ్ల మాతృక, దానికి నాన్నగారు చేసిన అనువాదం రెండూ కూడా వినిపిస్తున్నాను. అలాగే ఆ గీతానికి కొద్దిపాటి వివరణ 4-5 పంక్తుల్లో ఆడియో జత చేస్తున్నాను. అంతేకాకుండా మాకు అత్యంత ఆత్మీయురాలు, సుప్రసిద్ధ గాయని సోదరి శ్రీమతి పులిజాల శాంతిశ్రీ గారు నాన్నగారు రాసిన గీతాంజలిలోని ఒక గీతానికి అడిగిన వెంటనే అంగీకరించి స్వరం సమకూర్చి మధురంగా ఆలపించి వినిపించారు. ఆమె ఆలపించిన ఆ గీతం కూడా ఈ ఆడియోతో జత చేస్తున్నాను. వినండి. నాన్నగారిని మేమందరం స్మరించుకుంటూ నమస్సులతో కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ. ట్యాగూర్ గీతాంజలిలోని 49వ గీతం ఆంగ్ల మాతృక. యు కేమ్ డౌన్ ఫ్రమ్ యువర్ థ్రోన్ అండ్ స్టూడ్ ఎట్ మై కాటేజ్ డోర్. I was singing all alone in a corner, and the melody caught your ear. You came down and stood at my cottage door. Masters are many in your hall, and songs are sung there at all hours. But the simple carol of this novice struck at your love. One plaintive little strain mingled with the great music of the world. With a flower for a prize, you came down and stopped at my cottage door. ఈ ఆంగ్ల గీతానికి మా నాన్నగారు కీర్తిశేషులు తోలేటి వెంకట శివసుబ్బారావు గారి తెలుగు స్వేచ్ఛానువాదం ఇప్పుడు విందాం. సింహాసన స్థిత దేవా, దిగివచ్చి నిల్చున్నావా నా కుటీరం ముంగిట? ఒంటరిగా నా పాట నీకు ఇంపై సోకిందా? దిగివచ్చావా దేవా, నా ముంగిట నిలుచున్నావా? ఎందరో మహామహులు అనవతరం నీ ముందర ఆలపిస్తుంటారు గానం. కానెందుకో నీ ప్రేమకి నోచుకున్నది నా పాట. సంతోషపు పులకింత, కొత్త బిచ్చగాడి మొర. నిలిచావా దేవా, దిగివచ్చి నా ముంగిట విశ్వజనీన గానంలా విలపించిన నా గీతికి బహుమతిగా పువ్వొక్కటి తెచ్చావా? దిగివచ్చి నిలిచావా నా ముంగిట? సింహాసన స్థిత దేవా, దిగివచ్చి నిల్చున్నావా? భగవంతుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోవడానికి, దైవాన్ని ఆరాధించడానికి, దేవుణ్ణి చేరుకోవడానికి భక్తులు అనేక మార్గాలు అన్వేషిస్తారు, అనుసరిస్తారు. వాటినే మన పెద్దలు నవవిధ భక్తి మార్గాలుగా చెప్పారు. అవి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చన, వందనం, దాస్యం, సత్యం, ఆత్మనివేదనం. ఈ భక్తి మార్గాల్లో కొన్నిటిని లేదా అన్నిటినీ అనుసరించి దైవ సాక్షాత్కారం పొందాలి అనేది ప్రతి భక్తుడి తాపత్రయం. ప్రధాన మార్గాలైన నవవిధ భక్తి మార్గాలకి ఆలంబనగా పూజ అనేది ఒక క్రియాశీల ప్రక్రియ. ఈ ప్రక్రియలో శాస్త్రోక్తంగా పూజ జరిపిన తర్వాత భక్తుడు భగవంతుడికి మరింత ఆనందాన్ని చేకూర్చడానికి మరికొన్ని అదనపు సేవలు, సన్మాన సత్కారాలు సమర్పించుకుంటాడు. వాటినే షోడశ ఉపచారాలు అంటారు. వాటిలో ఒకటి దైవానికి చెప్పడం, గీతం శ్రావయామి అని. అంటే పాట పాడుతాను ప్రభు అని ఆ దేవుడికి నివేదన చేసుకోవడం. ఈ గీతంలో ట్యాగూర్ ఆవిష్కరించింది కూడా అదే. భక్తుడు దైవాన్ని మనసులో నిలుపుకుని తన కుటీరంలో ఒక మూల కూర్చుని దైవానికి తన మొరను తెలుపుతూ ఒక పాట పాడతాడు. అదేమి గొప్ప శ్రావ్యమైన గానం కాదు.
ఒక బిచ్చగాడు పాడే పాట లాంటిది. ఒక బిచ్చగాడు పాడే పాట లాంటి పాటకి భగవంతుడు ఆ భక్తుని నిర్మలమైన భక్తికి లొంగిపోయాడు. దివి నుండి భూమికి దిగివచ్చాడు. భక్తుని కుటీరం ముందు నిలిచాడు. భక్తుని పాటలోని అర్థింపు ఒక విశ్వగానంగా అవతరించింది. భగవంతుణ్ణి కదిలించింది. సింహాసనం దిగొచ్చాడు దేవుడు. భగవంతుని కొలువులో మహామహులైన గాయకులున్నారు. కానీ అనుభవశూన్యమైన సాధారణమైన నిరుపేద పాట భగవంతుణ్ణి కదిలించింది. భగవంతుడి పట్ల అతడికి గల ప్రేమ దేవుణ్ణి తట్టి లేపింది. భగవంతుడు భక్తుడి భక్తికి వశమయ్యాడు. భక్తుని గానానికి పరవశుడైన భగవంతుడు అతడికి ఒక చిన్న పువ్వుని కానుకగా పట్టుకుని భక్తుని కుటీరం ముందు ప్రత్యక్షమయ్యాడు. పాట రచనలో పాండిత్యము, గానంలో సుస్వర సంగీతము లేవు. కేవలం భక్తి, ఆరాధన, ప్రేమ, ఆర్తి ఉన్నాయి. వాటికే భగవంతుడు లొంగిపోయాడు. ఈ గీతం ద్వారా దైవం పట్ల మనకు ఉండవలసిన భక్తిని గూర్చిన అంతఃసూత్రం ఠాగూర్ మనకి చెబుతున్నారు. సింహాసన స్థిత దేవా దిగివచ్చి నిలుచున్నావా, నా కుటీరం ముంగిట సింహాసన స్థిత దేవా దిగివచ్చి నిలుచున్నావా, నా కుటీరం ముంగిట ఒంటరిగా నా పాట నీకింపై సోకింద, ఒంటరిగా నా పాట నీకింపై సోకింద, దిగి వచ్చావా దేవా, నా ముంగిట నిలుచున్నావా, దిగి వచ్చావా దేవా, నా ముంగిట నిలుచున్నావా, సింహాసన స్థిత దేవా. ఎందరో మహామహులు అనవరతం నీ ముందర ఆలపిస్తుంటారు గానం, ఎందరో మహామహులు అనవరతం నీ ముందర ఆలపిస్తుంటారు గానం, కానెందుకు నీ ప్రేమకు నోచుకున్నది నా పాట, కానెందుకు నీ ప్రేమకు నోచుకున్నది నా పాట, సంతోషపు పులకింత కొత్త బిచ్చగాడి మొర, సంతోషపు పులకింత కొత్త బిచ్చగాడి మొర, సింహాసన స్థిత దేవా. నిలిచావా దేవా, దిగి వచ్చి నా ముంగిట నిలిచావా దేవా, దిగి వచ్చి నా ముంగిట విశ్వజనీన గానౌలా విలపించిన నా గీతికి, విశ్వజనీన గానౌలా విలపించిన నా గీతికి,
బహుమతిగా పువ్వొక్కటి తెచ్చావా, దిగి వచ్చి నిలిచావా. బహుమతిగా పువ్వొక్కటి తెచ్చావా, దిగి వచ్చి నిలిచావా నా ముంగిట. సింహాసన స్థిత దేవా, దిగి వచ్చి నిలుచున్నావా.